నెక్సాన్ వర్సెస్ 3XO వీటి కంపారిజన్ గురించి యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉంటాయి. ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, పెగ్ గురించి కంపేర్ చేస్తారు. నార్మల్ పీపుల్ కి ఐడియా లేని, అర్థం కాని మెకానికల్ పార్ట్స్ గురించి సోది ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తా ఉంటారు. బట్ ఈ రోజు ఒక డిఫరెంట్ స్టైల్లో అయితే వీడియో చేద్దాం మనం. లైక్ ఐ మీన్ బయస్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ వీడియో తర్వాత మీ కన్ఫ్యూజన్ క్లియర్ అయిపోవాలి. నాకు నెక్సాన్ బెటరా లేక 3XO బెటరా అనే డౌట్ కి ఫైనల్ క్లారిటీ వస్తుంది. సో స్టే ట్యూన్డ్ టిల్ ద ఎండ్. ఇమాజిన్ దిస్, షోరూమ్ లో 3XO అండ్ నెక్సాన్ పక్కన పక్కనే ఉన్నాయి. ఒకదానికి ఇండియాలో ఉన్న సేఫెస్ట్ కార్ అని మంచి రెప్యుటేషన్, మరొకటి బ్రాండ్ న్యూ ఫ్యూచరిస్టిక్ డిజైన్ అండ్ ఫీచర్స్ తో లోడెడ్ అయి ఉన్న కార్. మీరే బయ్యర్ గా అక్కడ స్టాండ్ అయి ఉన్న మైండ్ లో ఒక్కటే డౌట్ వస్తుంది, నా మనీకి ఏది బెస్ట్ వాల్యూ? మైలేజా, ఫీచర్సా లేక సేఫ్టీయా? కన్ఫ్యూజన్ పీక్స్ లో ఉంటది కదా. ఈ వీడియోలో ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేస్తా. బట్ లాస్ట్ లో వర్డిక్ట్ చాలా షాకింగ్ గా ఉంటది. సో డోంట్ స్కిప్. సో స్టార్ట్ చేసే ముందు కమెంట్ సెక్షన్ లో చెప్పండి, మీరు నెక్సాన్ టీమా లేకపోతే 3XO టీమా? అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియోకి కొంచెం బూస్టప్ వస్తుంది. నాకు ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి చాలా బూస్టప్ ఇచ్చినట్లు ఉంటుంది. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ కంప్లీట్ వీడియోని చాప్టర్స్ వైజ్గా డిఫైన్ చేసా, మీకు ఏ కన్ఫ్యూజన్ లేకుండా ప్రాపర్గా అర్థం అవడానికి. సో చాప్టర్ 1 వచ్చేసి బిల్డ్ అండ్ లుక్స్. నెక్సాన్ డిజైన్ ఆల్రెడీ మనకి ఫెమిలియర్. మన ఛానల్ చూస్తే దాదాపు 20-30% నెక్సాన్ వీడియోసే ఉంటాయి. సేఫ్టీ అండ్ బిల్ట్ క్వాలిటీకి పెట్టింది పేరు. మజ్లర్ డిజైన్ అండ్ కపుల్ స్టైల్ టైల్ ఉంటుంది. అండ్ 3XO విషయానికి వచ్చేస్తే ఫ్రెష్ లుక్తో ఉంటుంది, ఎందుకంటే ఇది న్యూ డిజైన్ కదా. ఫ్రంట్ గ్రిల్, డిఆర్ఎల్స్, పానరోమిక్ సన్ రూఫ్ అండ్ ప్రీమియం ప్రెసెన్స్ అయితే ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ ట్రయల్ టెస్టెడ్ డిజైన్, రీసేల్ కాన్ఫిడెన్స్, గో ఫర్ నెక్సాన్. ఇఫ్ యూ వాంట్ ఫ్రెష్ హెడ్ ట్యూనింగ్ డిజైన్, మోడర్న్ వైబ్, గో ఫర్ 3XO. అండ్ చాప్టర్ 2 ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్. ఇంజన్ మ్యాటర్స్ అ లాట్. నెక్సాన్ లో 1.2 లీటర్స్ టర్బో పెట్రోల్ అండ్ 1.5 లీటర్స్ డీజిల్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. సో 3XO లో కూడా సేమ్ పవర్ మాత్రం కొంచెం ఎక్కువ ఉంటుంది 3XO లో. నెక్సాన్ లో 118 PS 170 న్యూటన్ మీటర్ టార్క్ తో అయితే వస్తుంది. అదే పెట్రోల్ వేరియంట్ 3XO లో 130 PS 230 న్యూటన్ మీటర్ టార్క్ తో అయితే వస్తుంది. అండ్ నెక్సాన్ డీజిల్ లో 260 Nm టార్క్ తో అయితే ఉంటుంది. డీజిల్ నెక్సాన్ లో 300 Nm టార్క్ తో అయితే వస్తుంది. సో కంపారిటివ్లీ 3XO ఈస్ మోర్ పవర్ఫుల్. హైవే డ్రైవ్స్ లో ఓవర్టేక్ చేసేటప్పుడు ఫన్ పర్ఫార్మెన్స్ కావాలంటే 3XO ఈజ్ కింగ్. సిటీ యూసేజ్, స్మూతర్ లైట్ ఫీల్, నింబుల్ డ్రైవింగ్ కావాలంటే గో ఫర్ టాటా నెక్సాన్. చాప్టర్ 3 వచ్చేసి మైలేజ్. ఫ్యూయల్ ఎఫిషియన్సీ మ్యాటర్ చేస్తుంది కదా. 3XO పెట్రోల్ కంపెనీ క్లైమ్ చేస్తున్న మైలేజ్ వచ్చేసి 20 km/లీటర్, డీజిల్ వచ్చేసి 23 km/లీటర్. అదే టాటా నెక్సాన్ పెట్రోల్ కంపెనీ క్లైమ్ మైలేజ్ వచ్చేసి 17 to 80 km/లీటర్, డీజిల్ వచ్చేసి 24 km/లీటర్. హైవే డీజిల్ యూజర్స్ కి నెక్సాన్ ఈజ్ కింగ్. బట్ పెట్రోల్లో 3XO కొంచెం ఎఫిషియెంట్ గా ఫ్యూల్ అయితే వస్తుంది. సో ఎలాగో నాకు నెక్సాన్ ఉంది కాబట్టి రియల్ టైం మైలేజ్ హైవేలో వచ్చేసి 25 వరకు అయితే వచ్చింది పెట్రోల్ వెహికల్. అండ్ సిటీలో యావరేజ్ 11 అయితే వస్తుంది. 3XO రియల్ టైమ్ యూజర్స్ ఏం చెప్తున్నారంటే హైవేలో 26 అయితే టచ్ అయిందన్నారు, అండ్ సిటీలో 15 వరకు అయితే వచ్చిందన్నారు. సో దీస్ ఆర్ రియల్ టైమ్ నెంబర్స్ ఆఫ్ టాటా నెక్సాన్ అండ్ 3XO. అండ్ చాప్టర్ 4 వచ్చేసి టెక్నాలజీ అండ్ ఫీచర్స్. సో ఇది బిగ్ డెసిషన్ మేకర్. 3XO లో కంపారిటివ్లీ కొన్ని ఫీచర్స్ అయితే ఎక్కువ ఇచ్చారు. అడాస్ లెవెల్ 2, 360 డిగ్రీస్ కెమెరా, బ్లైండ్ వ్యూ మిర్రర్, డ్యూయల్ జోన్ క్లైమేట్, పానరోమిక్ సన్ రూఫ్, అడ్వాన్స్డ్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్, ఇలా ఫీచర్ లోడెడ్ అయితే ఉంటుంది 3XO. బట్ టాటా నెక్సాన్ లో కొంచెం తక్కువ ఫీచర్స్ అయితే ఉంటాయి. డిజిటల్ కాక్పిట్, JBL స్పీకర్స్, ఎయిర్ ప్యూరిఫైయర్, ప్యాడల్ షిఫ్టర్స్, గుడ్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్. బట్ అడాస్ అయితే మిస్ అయింది టాటా నెక్సాన్ లో. సో ఇఫ్ యూర్ అ టెక్ లవర్, క్లోజ్ యువర్ ఐస్, go for 3XO. But if you want features balance plus proven ecosystem, go for Tata Nexon. Chapter 5 వచ్చేసి కంఫర్ట్ అండ్ స్పేస్. మీరు ఫ్యామిలీ కోసం వెహికల్ తీసుకున్నట్లయితే కంఫర్ట్ ప్లేస్ అ మేజర్ రోల్ ఓవర్ హియర్. 3XO లో వీల్ బేస్ బిగ్గర్ ఉంటుంది, 2600 mm అయితే ఉంటుంది. రియర్ స్పేస్ కొంచెం ఎక్కువ ఉంటుంది 3XO లో కంపారిటివ్లీ టాటా నెక్సాన్. అండ్ బూట్ స్పేస్ వచ్చేసి 264 లీటర్స్ అయితే ఉంటుంది. బట్ నెక్సాన్ బూట్ స్పేస్ కొంచెం పెద్దగా ఉంటుంది, 382 లీటర్స్ అయితే ఉంటుంది. కంఫర్ట్ లెవెల్స్ బానే ఉంటాయి, బట్ రియర్ లెగ్ రూమ్ కొంచెం తక్కువ ఉంటుంది కంపారిటివ్లీ 3XO లో కూడా నేను కూర్చొని చూసినా, అండ్ మన టాటా నెక్సాన్ లో కూడా కూర్చున్నా 3XO కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది. బట్ డ్రైవర్ కి, కపుల్ ప్యాసింజర్ కి చాలా కంఫర్టబుల్ ఉంటుంది నెక్సాన్. 3XO అంత కంఫర్టబుల్ గా అయితే ఉండదు, కొంచెం కంజెస్టెడ్ గా ఉన్నట్లుంటది లోపల కూర్చున్నప్పుడు. సో ఈ విషయంలో మీరు ఫ్యామిలీ కోసం కార్ తీసుకున్నా, మీ కంఫర్ట్ కోసం కార్ తీసుకున్నా, సో కంఫర్ట్ అండ్ స్పేస్ విషయంలో కంప్లీట్లీ మీ చాయిస్. చాప్టర్ 6 వచ్చేసి సేఫ్టీ. సో ప్రపంచంలో కార్ మీద కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళని అడిగినా చెప్తారు, సేఫ్టీ మీన్స్ టాటా మీన్స్ సేఫ్టీ. సో ఇదే లైన్ మహీంద్రాకి కూడా సూట్ అవుతుంది.
బిల్ట్ క్వాలిటీ విషయంలో, సేఫ్టీ విషయంలో టాటా నెక్సాన్ అండ్ మహీంద్రా చాలా ఫోకస్ చేస్తాయి. సో అందరికీ తెలిసినట్లే టాటా నెక్సాన్కి ఆల్రెడీ 5 స్టార్ గ్లోబల్ ఎన్కాప్ రేటింగ్ అయితే ఉంది. గట్టి బండి. సో 3XO లేటెస్ట్ జనరేషన్ కాంపాక్ట్ ఎస్యూవీ కాబట్టి అడాస్ లెవెల్ ఫీచర్స్ ఉంటాయి, 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. బట్ ఇంకా గ్లోబల్ ఎన్కాప్ రేటింగ్ అయితే రాలేదు. సో 3XO లో గ్లోబల్ ఎన్కాప్ మిస్ అయింది, టాటా నెక్సాన్ లో అడాస్ మిస్ అయింది. చాప్టర్ 7 సర్వీస్, రీసేల్ అండ్ మెయింటెనెన్స్. టాటా సర్వీస్ నెట్వర్క్ వైడ్ రేంజ్ గా ఉంటది, బట్ రియల్ టైమ్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మిక్స్డ్ గా ఉంటది. ఎందుకంటే దాదాపు 80% యూజర్స్ టాటా నెక్సాన్ సర్వీసింగ్ చెత్తలా ఉంటదని చెప్తారు. బట్ నేనైతే ఆ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు ఫేస్ చేయలేదు. అండ్ మహీంద్రా నెట్వర్క్ కూడా చాలా వైడ్ గా ఉంటది. సో 3XO సర్వీస్ కూడా వైడ్ రేంజ్ గా ఉంటది. కొత్తగా రిలీజ్ అయిన వెహికల్ కాబట్టి చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ దొరకడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ రీసేల్ వాల్యూ చూస్తే టాటా నెక్సాన్ రీసేల్ వాల్యూ ఎప్పటికీ ఎక్కువగానే ఉంటది. అండ్ 3XO రీసేల్ వాల్యూ ఫ్యూచర్ సక్సెస్ మీద డిపెండెంట్ అయి ఉంటది. మీకు మంచి రీసేల్ వాల్యూ కావాలంటే గో ఫర్ టాటా నెక్సాన్. ఛాన్స్ తీసుకుందాం అనుకుంటే గో ఫర్ 3XO. ఫైనల్ క్లారిటీకి సిటీ ప్లస్ హైవేలో డ్రైవ్ చేస్తాం, మంచి రీసేల్ వాల్యూ కావాలి అండ్ మంచి సేఫ్టీ ఉండాలి అనుకుంటే గో ఫర్ టాటా నెక్సాన్. ఓన్లీ హైవేలో మంచి పర్ఫార్మెన్స్ కావాలి, మంచి టెక్ ఫీచర్స్ కావాలి అనుకుంటే గో ఫర్ 3XO. నెక్సాన్ ఈజ్ లైక్ ట్రస్టెడ్ ఫ్రెండ్, ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. 3XO ఈజ్ లైక్ న్యూ ఏ స్మార్ట్ గా, ఫీచర్స్ ఎక్కువ, పవర్ ఎక్కువ, ఫ్యూచర్ లో ప్రూవ్ చేసుకోవాల్సింది చాలా ఉంది 3XO. సో ఫ్రెండ్స్, హోప్ యువర్ కన్ఫ్యూజన్ ఇస్ క్లియర్. సో మీరేం సెలెక్ట్ చేసుకోబోతున్నారో కింద కమెంట్ చేయండి. టాటా నెక్సానా, 3XO? సో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని మీరు లైక్ చేస్తే నాకు ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి చాలా బూస్టప్ ఇచ్చినట్లుంటుంది. ఎవరైతే ఈ కన్ఫ్యూజన్లో ఉన్నారో 3XO తీసుకోవాలో లేకపోతే టాటా నెక్సాన్ తీసుకోవాలని, వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. కీప్ స్మైలింగ్, కీప్ ట్రావెలింగ్, కీప్ ఎక్స్ప్లోరింగ్. బై బై.